సంస్థాగత కమిటీల కోసం భారత రాష్ట్ర సమితిలో ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. సభ్యత్వ నమోదు పూర్తి చేసి అన్ని స్థాయిల్లో కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామని పార్టీ నాయకత్వం పలుమార్లు ప్రకటించినప్పటికీ అది జరగలేదు. వివిధ కారణాలతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. మరో నెల రోజుల్లో పార్టీ వార్షికోత్సవం జరగనుంది. ఈలోగా ఏదైనా నిర్ణయం వస్తుందా లేదా అన్న చర్చ బీఆర్ఎస్లో నెలకొంది. భారత రాష్ట్ర సమితి పార్టీ వార్షికోత్సవం మరో నెల రోజుల్లో జరగనుంది. పార్టీని ఏర్పాటు చేసిన 25 ఏళ్ల సందర్భంగా గత సంవత్సరం రజతోత్సవ సభను వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో ఘనంగా నిర్వహించారు. రజతోత్సవ సభ అనంతరం పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపడతామని అప్పట్లో బీఆర్ఎస్ ప్రకటించింది. ఆ తర్వాత గ్రామస్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీల్ని ఏర్పాటు చేస్తామని, పార్టీ అధ్యక్ష ఎన్నిక కూడా ఉంటుందని పేర్కొంది. అయితే ఏడాది కావస్తున్నప్పటికీ ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియకు సంబంధించి కొంత కసరత్తు జరిగింది. సభ్యత్వ నమోదు సంప్రదాయ పద్ధతుల్లో చెయ్యాలా లేక డిజిటల్ విధానంలో చెయ్యాలా అన్న విషయమై పార్టీలో చర్చ జరిగింది. గత డిసెంబర్లో పార్టీ ప్రజా ప్రతినిధులు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ విషయమై నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. కొంతమంది ఆన్లైన్లో చెయ్యాలని, మరికొంతమంది ఆఫ్లైన్లో చెయ్యాలని సూచించారు. దీంతో 2 విధానాల్లోనూ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. కానీ వివిధ కారణాలతో అదే ముందుకు సాగలేదు. గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం పురపాలక ఎన్నికల నేపథ్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టలేదు. దాంతో సంస్థాగత కమిటీల ఏర్పాటు ప్రక్రియ దిశగా ఆలోచన కూడా చేయలేదు. 2023 శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైనప్పటి నుంచి కమిటీల్ని పునర్వ్యవస్థీకరించాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. పార్టీ నాయకత్వం కూడా ఆ దిశగా వివిధ సందర్భాల్లో చెబుతూ వస్తోంది. కొన్ని జిల్లాల్లో పార్టీ అధ్యక్ష పదవులు ఖాళీగా ఉన్నాయి. బీఆర్ఎస్పీ అధ్యక్షుణ్ణి కూడా కొత్త వారిని నియమిస్తామని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గతంలో ప్రకటించారు. అటు పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలి పదవి 2 ఏళ్లుగా ఖాళీగా ఉంది. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలుకు కేంద్రం సిద్ధమైంది. ఈ విషయాన్ని గతంలో ప్రస్తావించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీలో మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో కొత్త కమిటీల కోసం నేతలు ఎదురు చూస్తున్నారు. కొత్త కమిటీల్లో తమకు అవకాశం దక్కుతుందని పలువురు ఆశ పెట్టుకున్నారు. పంచాయతీ పురపాలక ఎన్నికలు పూర్తయ్యాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీతో పాటు కొన్ని పట్టణాల్లో, ప్రత్యేకించి రాజధానిలో పురపోరు జరగాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో అధిష్టానం ఆలోచన ఎలా ఉంటుందన్న చర్చ బీఆర్ఎస్లో సాగుతోంది. మరో నెలలో జరగనున్న పార్టీ వార్షికోత్సవంలోగా ఏదైనా నిర్ణయం తీసుకుంటారా లేదా అనే చర్చ నెలకొంది.